అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు లులు మాల్ని మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకంటే గతంలో లక్నోలో ఒకసారి చంద్రబాబు గారు అండ్ లులు మాల్ చైర్మన్ గారు లక్నోలో కాదు దుబాయ్లో ఒకసారి కలిశారు. దుబాయ్లో చంద్రబాబు గారు ఫ్యామిలీతో సహా దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ లులు మాల్కి వెళ్ళారు. అప్పట్లో 2014లో సీఎం అయిన తర్వాత అక్కడ ఆ చైర్మన్ ఆయన్ని కలవడంతో ఇది బాగుంది, హైపర్ స్టోరు అన్నీ దొరుకుతున్నాయి, సో ప్రజలకి ఏం కావాలన్నా సరే ఇక్కడ తీసుకోవచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఇంత పెద్దది, సో దీన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అప్పట్లో 2014-15లో ఆయనతో చర్చలు జరిపి వైజాగ్లో మీకు ప్లేస్ ఇస్తాము, 10 ఎకరాల ప్లేస్ ఇస్తాము, వచ్చి పెట్టుకోండి అన్నారు. దానికి అప్పట్లోనే 2016లో లులు మాల్కి అండ్ ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది. ఆ తర్వాత దానికి తగ్గట్టు వాళ్ళకి భూమి ఇచ్చారు. తర్వాత 3 ఏళ్లలో ప్రభుత్వం మారడం, దానికి ఇచ్చిన భూమిని కేటాయించడం రద్దు చేయడం, మళ్ళీ లులు మాల్ వెనక్కి వెళ్ళిపోవడం అవన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత కుక్కట్పల్లిలో ఏర్పాటు చేశారు, బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఇండియాలో చాలా రాష్ట్రాల్లో లులు మాల్ ఏర్పాటైంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేదు. సో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైజాగ్లో ఒకటి ఏర్పాటు చేయడానికి భూమి కేటాయింపు జరిగిపోయింది. సో తాజాగా ఇప్పుడు వివాదం ఏంటంటే విజయవాడలో కూడా లులు మాల్ ఏర్పాటు చేయాలి అనేది ఒక ప్రపోజల్ ఉంది. దానికి లులు మాల్ మేనేజ్మెంట్ ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టింది, మాకు విజయవాడలో 5 ఎకరాల స్థలం ఇవ్వండి, మేము లులు మాల్ పెడతాము అని. సో ప్రభుత్వం విజయవాడలో అసలే కంజెస్టెడ్, అక్కడ అంత రోడ్లు కూడా అంత విస్తారంగా ఉండవు, బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్స్లో ఎక్కువ ఉంటాయి, ఆ రోడ్లన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి ఇంకా అవుట్స్కట్స్లో ఎక్కడ ప్లేస్ లేదు. నిజానికి విజయవాడలో అయితే ప్లేస్ ఇవ్వలేరు, ఏ తాడేపల్లిలోనో లేదంటే ఆ దూరం మంగళగిరి వైపో లేదంటే ఇటువైపు తుళ్ళూరు వైపో లేదా గొల్లపూడి దాటిన తర్వాత ప్లేస్ ఇవ్వాలి తప్ప వీటిల్లో ఎక్కడ ప్లేస్ ఇచ్చినా సరే అది నగరం పరిధిలోకి, సిటీ పరిధిలోకి రాదు, రూరల్ పరిధిలోకి వెళ్ళిపోద్ది. సో విజయవాడ సెంట్రల్, విజయవాడ నడిబొడ్డునే ఇవ్వాలి అంటే మాత్రం ప్రభుత్వానికి కనిపించిన ఏకైక ఆప్షను గవర్నర్పేట 2 అంటే ఆర్టీసీ బస్ డిపో ఉంది అక్కడ. మీరు గుర్తుండే ఉంటే అటువైపు కాళేశ్వర మార్కెట్ ఫ్లైఓవర్ దిగి వచ్చిన తర్వాత ఇటువైపు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక సర్కిల్ ఉంటుంది కదా సిగ్నల్, సో దాని నుంచి మనం ఏలూరు రోడ్డు అండ్ బందర్ రోడ్డు రెండు కూడా వి షేప్లో డివైడ్ అయి ఉంటాయి. సో అక్కడ ఆ కార్నర్లో మనకు రైట్ సైడు గవర్నర్పేట బస్ డిపో ఉంది. అది ఇంతకుముందు ఓల్డ్ బస్ స్టాండ్ అనమాట. గతంలో అక్కడ బస్ స్టాండ్ ఉండేది, ఆ తర్వాత పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కట్టిన తర్వాత దాన్ని డిపోగా వాడుతున్నారు. అది మొత్తం 13 ఎకరాల స్థలం. సో ఆ స్థలంలో 5 ఎకరాల వరకు లులు మాల్కి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రపోజల్స్ పెడుతోంది. అక్కడ 5 ఎకరాలు ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ వేరేది మళ్ళీ బస్సులు పెట్టుకోవచ్చు, మిగిలిన స్థలంలో అనడానికి ఉండదు, మొత్తం వాళ్ళకి వెళ్ళిపోవాల్సిందే, లేదా పక్కన ఇంకేదో మాల్స్ పెట్టాల్సిందే. అయితే వీళ్ళు 5 ఎకరాలే అడుగుతారా, ప్రస్తుతానికి ఎన్ని ఎకరాలు అనేది లేదు, 5 ఎకరాలే ఇస్తారా 10 ఎకరాలు ఇస్తారా అనేది కూడా తెలియదు. సరే, అక్కడ కొత్త వివాదం ఏంటంటే నగరం నడిబొడ్డున అంత విలువైన భూమి లులు మాల్కి ఎందుకు, అది ఒక హైపర్ మార్కెట్ కదా, అది కావాలంటే తుళ్ళూరులో ఇచ్చుకోండి, రాజధానిలో ఇచ్చుకోండి, లేదా తాడేపల్లిలో ఇచ్చుకోండి, మంగళగిరిలో ఇచ్చుకోండి, కానీ ఇక్కడ వద్దు, అది ప్రభుత్వ స్థలం, ఆర్టీసీ స్థలం, అవసరమైతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి, షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఆదాయం వస్తుంది, లేదా ప్రభుత్వం వాళ్ళకి కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చేయండి, కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆల్రెడీ కాళేశ్వర మార్కెట్ ఉంది కదా, కాళేశ్వర మార్కెట్ రన్ అవుట్ ఉంది, దాని నుంచి ఆదాయం వస్తుంది కదా, అలాగే ఎన్టీఆర్ కాంప్లెక్స్ నుంచి ఆదాయం వస్తుంది కదా, అలాగే దీని నుంచి కూడా ఆదాయం వస్తుంది. కార్పొరేషనే హై లెవెల్లో ఒక మాల్స్, షాపింగ్ మాల్స్ కడతారు, చిన్న చిన్న వాళ్ళకి రెంట్కి ఇస్తారు, అంతే తప్ప ఇక్కడ ఒక పెద్ద కార్పొరేట్ సంస్థను తీసుకొచ్చి ఈ సెంటర్లో పెట్టొద్దు, విజయవాడ నడిబొడ్డును వద్దు అని వామపక్ష పార్టీలు ఆల్రెడీ గొడవ చేయడం మొదలుపెట్టాయి. విజయవాడ అనేసరికి వామపక్ష పార్టీలు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి, వాళ్ళ లీడర్షిప్ స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇది ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. అయితే నా ఒపీనియన్ కూడా లులు మాల్ని అక్కడ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా, అది జనసంచారం అనేది తక్కువ, అంటే ఉన్నదన్నట్టు మనం మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఆ ఏరియాకి వెళ్ళడానికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అదే హైవే పక్కన అనుకోండి, నిజంగా తాడేపల్లి సైడు హైవే పక్కన పెట్టుకున్నా లేదా మంగళగిరి సైడ్ హైవే పక్కన పెట్టుకున్న ఈ హైపర్ మార్కెట్కి ఎవరు వెళ్తారు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తారు. అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ వీకెండ్స్లోనో ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తుంటారు. అలాంటి మాల్కి వెళ్ళాలి అంటే టైం ప్లస్ డబ్బులు అన్నీ రెడీ చేసుకొని వెళ్తారు కదా, అలా వెళ్ళినప్పుడు కాస్త టైం ఎక్కువైనా పర్లేదు అనేటట్టు వెళ్తారు తప్ప ఇలా కంజెస్టెడ్గా చాలా రద్దీగా ఉండే ఏరియా కంటే హైవే పక్కన పీస్ఫుల్గా ఎక్కువ ప్లేస్ ఉండేది ఇస్తే బెటర్ అనమాట. అందుకే ప్రభుత్వానికి విజయవాడలో చాలామంది చెప్తున్నది తాడేపల్లి కానీ మంగళగిరి కానీ పెట్టండి అని. సో ఇక్కడ పెట్టడం వల్ల మాత్రం ఖచ్చితంగా గొడవ అవుద్ది, కొత్త వివాదానికి దారితీసినట్టు అవుద్ది. అక్కడ చాలా యూనియన్లు కూడా, ఈవెన్ ఆర్టీసీ యూనియన్ లాంటి వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. సో చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ.